విలువైన సంగతులు విందాం. కావలసిన మాటలు. ఇది యవనస్తుల సదస్సు గనక మీకు అర్థమయ్యే పదజాలంతో మీరు చదివిన పుస్తకంలో నుండి ఒక పెద్దాని యొక్క విశాల దృక్కోణాన్ని అర్థం చేసుకుందాం. నా మాట క్లారిటీగా ఉందిగా? మీరు చదివిన గ్రంథం, మీకు ప్రశ్నల పరంపర ఎదురవుతున్న గ్రంథం మొదటి రాజుల గ్రంథం. వినండి వినండి. ఆ మొదటి రాజుల గ్రంథంలో దావీదు తర్వాత రాజరికానికి రాయల్ లుక్ తీసుకొచ్చిన ఒక క్యారెక్టర్ ఉన్నారు. ఆయన రాయల్ లుక్కే కాదు, ఆయన లైఫ్ స్టైల్ మన జీవితానికి చాలా చాలా ప్రాక్టికల్ లెసన్స్ నేర్పిస్తారు. బైబిల్ని ఇలా పోటీ పరీక్షలకు మాత్రమే చదవకూడదు. బైబిల్ని వాడికగా టెక్స్ట్ బుక్లా చదవకూడదు. బైబిల్ని ఇది మన లైఫ్కి ఒక లైఫ్ లెసన్ లాంటి బుక్, గైడ్ లైన్స్ అని చదవాలి. అలా చదివితే మన జీవితం చాలా ప్రభావితంగా ఉంటుంది. అందుకే బైబిల్లో ఎక్కువగా క్యారెక్టర్స్ నమోదు చేయబడ్డాయి. అవి చదువుతున్నప్పుడు ఆ చదువుతున్న వ్యక్తిత్వాల్లో మన వ్యక్తిత్వాలు మనల్ని మనం కొలుసుకోమని దేవుడు రాశాడు. అందుకు చదవాలి. చదువుదాం, ఒకసారి వెళదాం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకి దయచేసిన. దేవుడు బుద్ధి జ్ఞానములు వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సు ఒక సామాన్యమైన తల్లికి పుట్టిన ఒక కుర్రోడికి దేవుడు అప్పగించాడట. ఆయన జ్ఞానం ప్రపంచ దేశాలు మాట్లాడుకోవడం మొదలెట్టాయి. ఈ రోజుకి ఆ రోజుల్లో ఉన్న సోక్రటీస్ కానీ, శాస్త్రాల పితామహుడు అరిస్టాటిల్ కానీ, ఈవెన్ సైన్స్లో తలదనిన మనకి మేధావుగా కనిపించే ఎవరైనా E=mc². ఎవరు చెప్పండి? ఐన్స్టీన్ గారు. వీళ్ళెవరైనా ఆయన ముందు దిగదుడిపే, అంత జ్ఞానం. అలాంటి మేధావి చాలా విషయాలు చెప్పాడు ప్రాక్టికల్గా. అవి అక్షర సత్య. మీకు ఆయన మీద ఇంట్రెస్ట్ రావాలంటే నేను లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఈయన గూర్చి సామాన్యులు మాట్లాడుకోవడం కాదు, రాజకుమార్తెలు కూడా మాట్లాడుకునేవారట. రాజకుమార్తెలే కాదు, రాజులు కూడా పొత్తు పెట్టుకోవడానికి, పొత్తు అంటే వారు పొత్తు రాజకీయాలు చేయడానికి కూడా కాలు దువ్వేవారు. ఎందుకంటే ఆయన నాలెడ్జ్ అలాంటిది. దావీదు గారు ఉన్నారనుకోండి, కత్తి పట్టుకుని రాజ్యాలు జయించేవాడు. సొలొమోను గారు ఉన్నారనుకోండి, యుక్తి చేత రాజ్యాల్ని ఫిదా చేసేవాడు. అలా ఫిదా అయిపోయిన వారిలో రాజకుమార్తెలు ఉన్నారు. అందులో ఒక ఆవిడ మనకు తెలుసు, పేరు లేదు, దేశం ఉంది, సేవా దేశం. ఈవిడ గూర్చి బైబిల్లో కొంచెం మనకు దొరికితే చరిత్రలో చాలా ఎక్కువ దొరుకుతుంది. బయట చరిత్రలో ఎప్పుడో, మరి మీరు చదవలేదో నాకు తెలియదు, కానీ నేను చదువుకునే టైంలో ఇంగ్లీష్ నాన్టేల్లో ఆవిడ గురించి ఉండేది. నాన్టేల్స్ అని ఉండేవి. ఆ ఇంగ్లీష్ నాన్టేల్లో ఈవిడ గూర్చి, సొలొమోను గారు గూర్చి 2 ఉదాహరణలు ఉండేవి. అందులో ఒక ఉదాహరణ చరిత్రలో ఉంది, ఒక ఉదాహరణ నాన్టేల్లో ఉంది. అందులో ఒక ఉదాహరణ ఏంటంటే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, వెళ్దాం టెక్స్ట్లోకి. సొలొమోను, నువ్వు చాలా జ్ఞానవంతులని చెప్తున్నారు మాస్టర్జీ, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతానన్నారు. ఆ క్వశ్చన్స్ మీలాంటి క్వశ్చన్స్ కాదు, చాలా టఫ్ క్వశ్చన్స్ అడిగింది. మీరు నిజముగా జ్ఞానవంతులో కాదో నాకు తెలియడానికి
కొన్ని పరీక్షలు పెడతాను, మీరు చెప్పగలరా అంతే. వెంటనే సొలొమోన్ గారు అన్నారు, ఏ ప్రశ్న అయినా అడగండి మేడంజీ, నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను అన్నాడు. ఎందుకంటే ఆవిడ కూడా రాని, అందుకే మేడంజీ అనాలి. వచ్చింది. రాజు దర్బార్లోనికి ప్రవేశించిన తర్వాత రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ రాజు పేరు సొలొమోన్. ఆయన ప్రశ్న అడిగింది, మీరు నిజముగా మేధావి అయితే, మీరు నిజముగా దేవుని చేత జ్ఞానవంతులైతే, మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, ఆ మాటకి మీరు సరిగ్గా ఆన్సర్ చేయాలి. నాతో పాటు వచ్చిన వారిలో 10 మంది సభ్యులు ఉన్నారు, అందరూ ఒకే స్టైల్లో ఉన్నారు. అందులో 5 ఆడవాళ్ళు ఉన్నారు, 5 మగవాళ్ళు ఉన్నారు. టచ్ చేయకుండా, మాట్లాడకుండా, దగ్గర కూడా రాకుండా ఆ సింహాసనం మీద కూర్చున్న మీరు నిజంగా మీకు జ్ఞానం అంటే అందులో 5 ఆడవారు ఎవరో చెప్పండి, 5 మగాళ్ళు ఎవరో చెప్పండి. ఇది పరీక్ష. మనమైతే ఏం చేస్తాం చెప్పండి, ఇలాంటి సిల్లీ గేమ్స్ నాతో ఆడుకుందాం అంట. మనకు రాకపోతే అలాంటివి తప్పించుకునే కబుర్లు చెప్తాం. అలా అనలేదా? ఓ సంతేనా అన్నాడు. అంతేనే కాదు, మీరు సింహాసనం దిగొద్దు, మాట్లాడొద్దు, కనీసం వాళ్ళతో ఎటువంటి ఆ మూమెంట్స్ మీరు లేకుండా అక్కడే ఉండి చెప్పాలి. చెప్పండి మీ జ్ఞానం ఎలాంటిదో. చిన్న రిక్వెస్ట్, ఈ వచ్చే ముందు నా రాజు దర్బార్లోనికి ఆ గుమ్మం దాటి వచ్చారుగా, ఈసారి అదే గుమ్మం దగ్గరికి వెళ్ళమను, వచ్చే ముందు ఆ గంగాలం దగ్గర కాళ్ళు కడుక్కుని రమ్మను. వెళ్ళారు. 10 మందికి 10 సొంత అవి వచ్చారుగా మన మొగ్గులు, అవి ఇచ్చిన తర్వాత వాటితో కడుగుతున్నారు. ఆ కడుక్కున్న తర్వాత వాళ్ళు వస్తుంటే చెప్పేశాడు, ఈ 5 మగోళ్ళు, ఈ 5 ఆడవాళ్ళు. ఎలా చెప్పగలిగారు? ఎలా చెప్పగలిగాడు? చిన్నప్పుడు నేను టీవీ చూస్తున్నప్పుడు, మీరు చూసుంటారు, ఈ క్రికెట్ చూస్తున్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఆ అడ్వర్టైజ్మెంట్ సమ్మర్ యాడ్ అనమాట. సమ్మర్స్కి ఇచ్చేవారు. ఈ టైంలో పెళ్లి కూతురుని దాచేస్తారు. పెళ్లి కూతురుని దాచేసి పెళ్లి కొడుకుని, ఇంతమంది పెళ్లి కూతురుల్లో, ఇంతమంది ఆడవారిలో పెళ్లి కూతురు ఉంది, అందరికీ ముసుగులు వేస్తున్నాయి, చూడకుండా చెప్పని ఆడి కళ్ళకి గంతలు కట్టేస్తాడు. పెళ్లి కొడుక్కి కట్టేస్తాడు. అలా తడుక్కుని ఇలా తడుక్కుని సరిగ్గా పెళ్లి కూతురుని పట్టుకుని ఇవిడే పెళ్లి కూతురు అంటాడు. ఎలా చెప్పగలగో అంటారు. అప్పుడు అంటారు, ఆడంటాడు, ఆ పరిమళమే చెప్తుంది. గౌరవ్ ప్లస్ పౌటిన్ కోసం యాడ్ అన్నమాట. అంటే ఇంతమందిలో క్లోరోప్లస్ వాసన వచ్చి చెప్పేశాడు. సొలొమోన్ గారికి వాసన వచ్చి చెప్పలా. సొలొమోన్ గారు ఎలా చెప్పారు తెలుసా? ఆ 10 మందిలో 5 ఆడవాళ్ళని ఎలా చెప్పగలిగారు మీరంటే, వాళ్ళ కాళ్ళు గడుక్కునే విధానం చెప్పేదాన్ని. ఎట్లా అంటే, మగాళ్ళు నీళ్లు వాడే విధానం ఒకలా ఉంటుంది, ఆడవారు నీళ్లు వాడే విధానం ఒకలా ఉంటుంది. ఆ కడిగిన విధానాన్ని బట్టి చెప్పాడు. ఈ 5 ఆడవాళ్ళు, ఈ 5 మగవాళ్ళు. రెండోది, వాళ్ళ నడిసి వచ్చే విధానం చెప్పేసి. ఇది సొలొమోన్. మేడంజీ ఆ వాక్ అయి రెండోది ఏమడిగిందంటే, మరలా సింహాసనం దిగొద్దు, టచ్ చేయొద్దు, స్మెల్ కూడా చూడొద్దు. ఇప్పుడు రెండోది నేను అడుగుతున్నాను, నేను తెచ్చిన ఈ పువ్వులలో ఒరిజినల్ రోజెస్ ఉన్నాయి, డూప్లికేట్ ఉన్నాయి. ఒరిజినల్ ఏదో చెప్పండి, డూప్లికేట్ ఏదో చెప్పండి. టచ్ చేయొద్దు, వాసన చూడొద్దు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? ఇలాంటి జ్ఞానం పట్టుకుని ఇలాంటి డొల్లు గేమ్స్ అన్నీ ఆడుతున్నావేంటి అంత. కానీ అల్లా, ఎందుకంటే ఆవిడని ఎట్లయినా ఆయన మౌల్డ్ చేయగలడు. తెచ్చింది. రాజు అన్నాడు, ఎవరెక్కడ అని పిలిచారు. భటులు వచ్చారు. ప్రభువా ఆజ్ఞాపించమని. ఇండో ఓపెన్ చేయరు అబ్బాయి అని చెప్పాడు. ఆ ఇండో ఓపెన్ చేశారు. ఆ తెచ్చిన పూలు అక్కడ పట్టుకెళ్ళి నిలబడమన్నారు. ఆ నిలబడిన తర్వాత మీరు ప్రసంగం కదా ఇంటికి వెళ్ళినారు, చదవం 2వ అధ్యాయం. ఆయన ప్యాలెస్ చుట్టూ ఉద్యానవనాలు ఉంటాయి. ఆ ఉద్యానవనాల్లో విచిత్రమైన మొక్కలు ఉంటాయి. ఎక్కడ మొక్కలు పువ్వులు పచ్చదనం ఉంటుందో అక్కడికి తుమ్ముదులు వస్తాయి. వాటి మధ్య
డిఫరెంట్గా కలర్ఫుల్గా కనబడుతున్న ఈ రోజాస్ని ఆ ఇండోస్ పక్కకు పట్టుకెళ్ళేసరికి తుమ్మెదలు ఎగురుతూ వచ్చి ఒరిజినల్ మీద వాళ్ళని. అప్పుడు మేడం చెప్పాడు, ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్. మేడం అప్పుడు అంది, మీరు నిజంగానే జ్ఞాని. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇవి పెద్ద వినడానికి బాగుంటాయి కానీ బతకడానికి అంత విషయం కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఆయన నిజముగానే జ్ఞాని అయితే మన యవ్వనస్తులకు ఏమైనా చెప్పాడా అంటే చాలా చెప్పాడు. ఏం చెప్పాడు? 32వ వచనం చూడండి. 3000 సామెతలు ఇచ్చాడు. ఎప్పుడన్నా మీరు గమనించారా? నన్ను ఏం చదవమంటారని ఒక యవ్వనస్తుడిగా మీరు పెద్దవారిని ఎవరినైనా అడిగితే మీకు సజెషన్ చేసే బుక్ నేమ్ ఏంటి చెప్పండి? సామెతలు చదవండి అంటారు. సామెతలు ఎందుకు? సామెతలు అంటే అవి సామెతలు కాదు, ఒక యవనస్తులకి రైట్ గైడ్ లైన్స్ ఏంటో చెప్పే ఒక చక్కటి పొయిటిక్ లాంగ్వేజ్ బుక్. అది మామూలుగా చెప్పలేదు. ఒక యంగ్స్టార్ యొక్క మూమెంట్స్ ఎలా ఉంటాయో దాని మీద కామెంట్స్ చేశాడు ఆయన. సంధ్యవేళ యవనస్తుడు యొక్క ఊహలు ఎలా ఉంటాయో చెప్పాడు ఆయన. వయసు వచ్చిన ఆడపిల్ల కళ్ళు ఏమెదుగుతాయో చెప్పాడు. నడి వయసు దాటక ముందే సంసార జీవితంలో అడిగేసిన ఇంటి ఇల్లాలకి బుద్ధి లేకపోతే సంసారం ఎలా గొల్లైపోతుందో చెప్పాడు. యవనస్తులకు చెప్పాడు, సంసారాలకు చెప్పాడు, వృద్ధులకు చెప్పాడు. ఒక్కడు రెండు కాదు, ప్రతి విషయాన్ని కొటేషన్స్ ఇచ్చినట్టు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అదే సామెతల గ్రంథం. ఇప్పటికీ ఎంతమంది పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పే తరగతులు చెప్పే గురువులు వచ్చినా అక్కడో ఇక్కడో కాపీ గట్టి చెప్పడమే తప్ప ఒరిజినల్గా ఎదుటి వ్యక్తిని మోటివేషన్ చేసే ఒక్క లైన్ చెప్పలేరు. ఆ రోజుల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే ఆ వర్డ్ ఇంకా పుట్టక మునుపే ఒక మనిషిని ఎలా గైడ్ చేయాలో చక్కటి సామెతలు, వేల సామెతలు చెప్పాడు. ఇప్పటికి విచిత్రంగా ఉంటుందండి. ఆ రోజు ఎప్పుడో పురాతనమైన సామెతలు ఎప్పటికీ వింతగా ఉంటాయి. సామెతలేనా? ఆయన రాసిన కీర్తనలు కూడా చాలా డెప్త్గా రాశాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటివన్నీ రాసిన ఆయన యవనస్తులకి అందరికీ సరిపోయే ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఏడుస్తూ రాశాడు. అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థం అవ్వాలి ఈ మాటలు. ఆ పుస్తకం ఏడుస్తూ రాశాడు. నేను అడుగుతున్నాను, ఏడుస్తూ రాశాడని మీరెలా చెప్పగలరంటే ఆయన లైఫ్ వేస్ట్ అయిపోయింది కనుక ఏడుస్తూ రాశాడు. ఆ బుక్ టైటిల్ ఏంటో తెలుసా? ఆ బుక్లో మేజర్గా తిరిగి ఒక పదం ఉంటుంది, చెప్పండి, వ్యర్థం. నా లైఫ్ వేస్ట్ అయింది. నేను వెళ్ళిన ప్రతి సెక్టార్లో నాకు మిగిలినది పిహెచ్డి అనే ఒక ముద్ర కాదు, నాకు మిగిలింది ఏంటో తెలుసా? శూన్యం మిగిలిందని రాశాడు. కంటికి నచ్చింది చేశాడు, నోటికి వచ్చింది మాట్లాడాడు, ఎక్కడ వరకు పరిగెట్టాలో అక్కడ వరకు పరిగెట్టాడు. పరిగెట్టి 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 మూలుగుతూ మూలుగుతూ ఒక పుస్తకం రాశాడు. ఎందుకంటే ఆ ఉరుకులు పరుగుల్లోనే జీవితం అయిపోయింది. ఏమని రాశాడు చూస్తారు? ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం చూడాలి ఒకసారి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం చూడండి. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవును గనక మీ హృదయముల్లో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహము చెరుపు దానిని తొలగించుకొను. ఒక ఇంటి ఇస్తున్నాడు చూడండి. ఆయన లైఫ్లో ఒక విషయాన్ని చూసాడట. లేత వయస్సు నడిప్రాయము ఇలా చూస్తుండగానే వెళ్ళిపోతాయి. అప్పుడప్పుడు మీరు చూసారా, గెట్ టుగెదర్లు పెట్టుకుంటారు. వీళ్ళకి పిల్లలు వచ్చి వీళ్ళ పిల్లలు రేపో మాపో మెచ్యూర్ ఫంక్షన్లో కూర్చునే టైంలో వీళ్ళు ఏం పెట్టుకుంటారు చెప్పనా? గెట్ టుగెదర్. 10th క్లాస్ బ్యాచ్. నేను అడుగుతున్నాను, 10th క్లాస్ వారికి ఇప్పుడు పిల్లలు రేపు పొద్దున మెచ్యూర్ అయ్యే టైంలో ఉన్న వారికి ఇప్పుడు గెట్ టుగెదర్ ఏంటి?
అంత ఇంట్రెస్ట్గా ఎలా వస్తున్నారంటే, ఒక మంచి వక్త అన్నాడు, ఎందుకు వస్తారు చెప్పనా, వాళ్ళకి మొన్నే 10th అయినట్టు ఉంటుందంట. అది లేత ప్రాయం అంటే గుర్తుపెట్టుకో. అది మొన్నే చూస్తుండగానే, మీకు లేదా చెప్పండి, డిగ్రీలు చదివే వాళ్ళకి మొన్నే 10th అయినట్లేదు, మొన్న అయినట్లేదు. నా 10th క్లాస్ అయ్యి ఇప్పుడు 15-16 సంవత్సరాలు అవుతుంది, మొన్న అయినట్టుంది నాకు. మొన్నే లేత ప్రాయం అలా చూస్తుండగా ఎగిరిపోతుంది, అంటే నడిప్రాయం అలా చూస్తుండగా ఎగిరిపోతుంది. ఈ అనుభవాలు రాస్తున్నాడు. యవ్వనుడా, ఈ లేత వయస్సు నడిప్రాయము చూస్తుండగా ఆవిరైపోద్ది. నీకు విషయం చెప్తున్నాను, నీ యవ్వన కాలమందు ఏ విషయాల యందు సంతోషపడాలనుకుంటున్నావో సంతోషపడు. నీ హృదయం దేని యందు సంతుష్టిగా ఉండాలనుకుంటున్నావో, ఏ కోరికలు నీ దృష్టిని ఆకర్షిస్తున్నాయో నీకు నచ్చినట్టు, బట్ షరతులు వర్తిస్తాయి. వీటన్నిటిని బట్టి షరతులు వస్తాయి. నీకు నచ్చిన కాడిగా పరిగెట్టు, నచ్చినట్టు చేయి, నచ్చినట్టు మాట్లాడు, నచ్చినట్టు తిను, పరిగెట్టు. కానీ నాకు అర్థమైన ఒక విషయాన్ని నేను పరిశీలించాను. నా లైఫ్లో, నా లైఫ్ గ్రాఫ్లో ఒక ప్రాక్టికల్ విషయం తెలుసుకున్నాను. ఇవన్నిటి వెనకాల పరిగెట్టాక నాకు భయమేసి ఒక విషయం తెలిసింది అంటాడు. అదేంటో తెలుసా? దేవుడు లెక్క అడుగుతాడు. నీ మొబైల్ ఎంతసేపు వాడుతున్నావు కూడా లెక్క అడుగుతాడు ఆయన. కుర్రబేచున్నారు, మీకు చెప్తున్నాను వినండి. ఒకప్పుడట ఉదయకాలపు కాలకృత్యాలు అవ్వాలంటే పెద్దలు చెప్తారు, అడగండి. టీ తాగితే ఏటని అడగండి. ఉదయకాలపు కాలకృత్యాలు అవ్వాలంటే సిగరెట్ చుట్టో కాలితే అయ్యేదట కాలకృత్యాలు. ఇప్పుడు యవనస్తులు ఏంటి చెప్పనా, బాత్రూంలోకి మొబైల్ అట్టుకెళ్ళిపోతారు. మీరు చూడండి కావాలండి, బాత్రూంలోకి మొబైల్ తిరగండి. అంత అలవాటు పడిపోయారు మొబైల్కి, బాత్రూంలోకి మొబైల్. ఇప్పుడు ఆ టబ్ మీద కూర్చున్నాడు, ఏం చేస్తాడు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కానీ కార్యక్రమాలు లోపల జరగవాడికి. అంత అలవాటు అయిపోలేదు. చెప్పండి, నేను అడుగుతా, మనం ఎటకారంగా అనుకుంటారో ఎలా అనుకుంటారో నాకు తెలియదు, కానీ మనం వాడే ప్రతి వస్తువుని, మన కార్యాచరణని, మన టైం ట్రావెల్ని ఆయన లెక్కేస్తాడట. నీ యవ్వన కాలంలో, నీ లేత ప్రాయంలో, నీ నడి వయస్సులో, నీ జీవితం అంత వృత్తాంతంలో ఏ విషయాలు నీ హృదయం ఏం వెతికిందో నేను లెక్క అడుగుతా. నీ కోరికలేంటో నేను లెక్క అడుగుతా. నువ్వేమేం చేస్తున్నా అడుగుతా. ఇందాక నేను వచ్చినప్పుడు చూశాను, కొంతమంది తమ్ముళ్ళు వెనకాల కూర్చుని మొబైల్ చూస్తా. చర్చిలో కూర్చుని నువ్వేం చేసావో కూడా నీ లెక్క డొక్క సీరియస్ ఒక రోజు ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఇక్కడికి వచ్చి కూడా బైబిల్ చేతిలో లేకుండా కూర్చొని కాలయాపన చేసి వెళ్ళిపోదాం అనుకున్న వారి సంగతి కూడా చూస్తాడు, గుర్తుపెట్టుకో. ఇది ఎవరు చెప్తున్నారు? ఒక మహాజ్ఞాని చెబుతున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నాడు? జీవితంలో అన్ని రంగులు చూసి చెప్తున్నాడు. ఆయన అన్ని చూశాడంటే అన్నీ చూశాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఈ బుక్ మీరు చదువుతున్నప్పుడు రిపీటెడ్గా కనిపించే పదం ఏంటో తెలుసా? వ్యర్థం. అంటే ఒకే మాటని 10 సార్లు ఎవరంటారు చెప్పండి? ఒకే మాటని, ఒకే చెప్పిందే చెప్పి, చెప్పిందే చెప్పి, చెప్పిందే చెప్పి, చెప్పిందే చెప్పేది, అలా పదే ఒకే మాట చెప్పేవాడిని ఏమంటారు చెప్ప? ఒకటి పిచ్చోడు అంటారు, 2 వయసు అయిపోయి మూలుగుతున్నాడు అంటారు. ఇద్దరే మాట్లాడతారు ఒకే మాట. ఒకటి వయసు అయిపోయిన వారు మూలుగుతారు, 2 మెదడు పని చేయక పిచ్చెక్కిపోతే మాట్లాడతారు. ఈ రెండిట్లో ఈయన ఏ కోవకు చెందాడు? వయసు అయిపోయాడు. ఆయన వయసు అయిపోయి మూలుగుతారు. ఎప్పుడన్నా మీ ఇంట్లో ఉన్న పెద్దవారిని చూడండి, నాన్నమ్మలను చూడండి, తాతయ్యలను చూడండి, అమ్మమ్మలను చూడండి, మీ వయసు అయిపోయిన తల్లిదండ్రులు ఉంటే చూడండి, వాళ్ళ మూలిగిందే మూలుగుతారు, మూలిగిందే మూలుగుతారు, మూలిగిందే మూలుగుతారు. ఎందుకు చెప్పనా? వాళ్ళు చేసిన పనులు వాళ్ళని గుద్దేస్తుంటాయి. కష్టపడినంతా దాసి వాళ్ళకిచ్చాను, వీళ్ళకిచ్చాను మూలుక్కుంటారు. చూడండి, ఆడికింత ఇచ్చాను, ఈడికింత ఇచ్చాను. వయసు అయిపోయిన తర్వాత మిగిలిపోయే ఏంటో చెప్పనా? వయసులో ఏం చేసామో అయ్యే మిగిలిపోతే, గుర్తుపెట్టుకోండి. మంచం పట్టిన తర్వాత నీకు ఏం గుర్తుండిపోతాయి చెప్పనా? నువ్వేమేం చేసావో అయ్యే గుర్తుంటాయి.
నువ్వు మంచి చేసావా, మంచం మీద మనశ్శాంతిగా ఉంటావు. తేడా జీవితం జీవించావా, స్త్రీ అయినా పురుషుడైనా మంచం పెట్టాక మూలుగెత్తావు. గుర్తెట్టుకో, చెప్పిందే చెప్తాం, ఏడుస్తుందే ఏడుస్తాం. ఆ రోజు ఎందుకు అలా చేశామా అని ఆ డాగు మనల్ని తినేస్తా ఉంటుంది. అందుకే చెప్తున్నాడు అని, ఇదిగో యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషపడు, నీ యవ్వన కాలమందు నీ హృదయం యొక్క సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరికలు ఎన్నొస్తాయని నీ దృష్టికి ఎలా కావాలంటే అలా ప్రవర్తించు. కానీ వీటన్నిటినీ దేవుడు తీర్పులోకి, జడ్జిమెంట్ ఉందంట, దేవుడు తీర్పులోనికి తెస్తాడు. నీకు ఎలా కావాలంటే అలా చేయి. వయసు ఎలా ఉంటుంది చెప్పనండి, టీనేజ్ యంగ్ ఏజ్లో మనకు ఎవరు చెప్పినా మన బుర్రలకి ఎక్కదు, ఎక్కదు. మనకి చెప్తుంటే పెద్ద సోది చెప్పినట్టు చెప్పారులే అని. ఒక విషయం చెప్పినా, ఈ రోజు చెప్పిన ఈ రోజు ఎక్కవు, కానీ ఆ వయసు దాటేసాక ఆ రోజు ఎంతకెళ్ళలేదా అని అప్పుడు ఎక్కుతాయి. అప్పుడు ఎక్కితే సుఖం ఏంటి? ఎక్కించుకోవాల్సిన టైంలో ఎక్కించుకోకపోతే ఇలాంటి యూత్ మీట్లు ఎందుకు పెడుతున్నారు? మీకు ఇన్ని ప్రైజులు, ఇన్ని బహుమానాలు, మీ కొరకు వీళ్ళ టైం అంతా హెచ్చించి ఇంత టైం మీతో స్పెండ్ చేయడానికి వాళ్ళకి పనిలే కాదు. వాళ్ళు మీ వయసు చాలా ఇంపార్టెంట్ అని గమనించారు గనకే ఏదోలా ఇక్కడ కూర్చోబెట్టి మీ లైఫ్ని గైడ్ చేయాలనుకుంటున్నారు, ఏదోలా మీ జీవితానికి ఒక సత్యాన్ని తెలియచేయాలను. అందుకే కొన్ని సంవత్సరాల నుంచి ఈ పెద్దలందరూ ఈ నిర్వహణ కార్యక్రమం ఎందుకు చేస్తారంటే బాగు చేయాలి. ఈ వయసులో తీసుకునే నిర్ణయాలు మంచివైతే వేగముగా జీవితం వెళుతుంది. ఏమాత్రం నిర్ణయాలు తేడా తీసుకుంటే చెప్పండి, ఒక రోజు మూలుగుతూ కూర్చుండిపోతుంది. అందుకే చెప్తున్నాడు, ఇదిగో లేత వయస్సు వెళ్ళిపోద్ది చూస్తుండగా, నడిప్రాయం వెళ్ళిపోతుంది చూస్తుండగా వెళ్ళిపోదండి. వయసు అయిపోతే ఎలా ఉంటుంది చెప్పిన, వయసులో ఉన్నప్పుడు 70 సార్లు నిలబడతాం అద్దం ముందు, అలా చూస్తాం, ఇలా చూస్తాం, ఇలా చూస్తాం, అలా చూస్తాం, ఇలా చూస్తాం. వయసు అయిపోయిన తర్వాత ఎక్కువసేపు నిలబడలేం, ఎందుకంటే తెల్లెంటుకలు కనబడిపోతాయి, ముడతలు కనబడిపోతాయి, ఇవి ఉన్నాయి చూసారు లొట్టలో, ఇవన్నీ కనబడిపోతాయి, ఎన్ని బయటకు వస్తాయి. అందుకే అద్దం ముందు మన ముఖం మనకి నచ్చింది, ఇది అలా అల్లి ఇలా వచ్చిన వెంటనే గతించిపోతుంది, చూస్తుండగా అయిపోతుంది. సొలొమోను గారు అన్నారు, ఏం చూశారు సార్ మీరంటే, చాలా చూసేసాను అన్నాడు. ఏం రాశాడు తెలుసా? జస్ట్ ఇంట్రొడక్షన్లో కొన్ని పదాలు చూడండి, ఒక విచిత్రమైన సందర్భంలోకి వెళ్ళిపోయి ముగించుకుందాం. రెండవ అధ్యాయం క్షమించండి, 1వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి అయిన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలు మీద రాజున ఇంట్లో ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. ప్రసంగి అయ్యాడంట. నేను అడుగుతున్నా, ప్రసంగి అంటే ఏంటండి? ప్రసంగి అంటే ఏంటి చెప్పండి? ప్రసంగి మెసెంజర్, వర్తమానికుడు. ఈరోజు ముఖ్య ప్రసంగికులు అంటారు. ప్రసంగికుడు అంటే ఏంటి? ప్రేమికుడనా? చెప్పండి. ప్రసంగికుడు అంటే ఏంటి? వర్తమానం చెప్పేవాడని. ఇప్పుడు అడుగుతున్నాను, ఈయన ప్రసంగికుడు అయ్యాడట. ప్రసంగికుడు అంటే వర్తమానాలు, మన భాషలో చెప్పాలంటే పాస్టర్ గారు అయ్యారట. ఎవరు? సొలొమోను కాదు, రాజు అయిన సొలొమోను. రాజు వర్తమానాలు చెప్పేవాళ్ళ ఎందుకు మారిపోయాడు కాదు, జీవితం అలా మార్చింది. రాజే వర్తమానాలు చెప్పేవాళ్ళ ఎందుకు అయిపోయాడంటే లైఫ్లో లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాడు, దేవుడు నేర్పించాడు. మనం మాటలు లేదనుకోండి, గుర్తుపెట్టుకోండి, మనం మాటలు లేదనుకోండి, దేవుడు మాట వినేలా చేస్తాడు. ఉదాహరణ చెప్పనా, ఇంట్లో మీ అమ్మగారు నిన్ను కన్న తల్లి అంట్లు కొడుకుతుంటది, ఈసారి చూడు. ఆ గిన్నెలు కడుగుతున్నప్పుడు కొన్ని గిన్నెలు అలా సబ్బురేసి అలా చేతితో కడిగేస్తుంటాయి, కొన్ని గిన్నెలు అలా కడిగితే అలా క్లీన్ అయిపోతాయి, చేతితో అలా తోమేస్తాయి. కొన్ని గిన్నెలు ఉంటాయి, అవి అలా చేతితో తోమితే అవ్వవు. ఎందుకోవు? అందులో మటన్ కర్రీ ఉంటారు, డ్రై చేయడానికి కొన్ని ఫ్రైలు చేస్తారు. అలాంటి ఫ్రైలు గట్టి కర్రీలు ఉన్నప్పుడు దానికి మొండి మరకలు అంటుకుంటాయి. ఆ మొండి మరకలు అంటుకున్నప్పుడు ఆ మొండి మరకలు పోవు, అవి చేత్తో తోమితే పోవు. ఆ పాత్ర మాట వినదు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది చెప్పాలి? ఇసుకేసి తోమి
ఇసకేస్తే ఆ మొండి మరకపోద్ది. అంటే ఆ మొండి మరకని తీయడానికి ఇసకేసి తోమేస్తారు. ఇది ఎంత ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. దేవుడు కొన్ని అలా తుడిస్తే పోయి ఉంటాయి మన లైఫ్లో, కొన్ని పోవు, బాగా అలవాటు పడిపోయి ఉంటాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పనా? ఇసకేసి తోమేస్తాడు. సొలొమోను అలాగే తోమేశాడు. కొన్ని మొండి మరకలు పట్టాయి ఆయనకి. ఆ మొండి మరకల్లో ఆయన వ్యూ ఎలా ఉండేదో చూడండి. నేను ప్రసంగిని అయిపోయాను. ఎందుకు అయిపోయానంటే, ఇదిగో ఆకాశము కింద జరుగుతున్న అన్నిటినీ ఆలోచించాలి, విచారించాలనుకున్నాను. వాటన్నిటినీ అభ్యాసము చేశాను. మానవులకి కావలసిన ఏ బహుమానాలు ఉన్నాయో ఆ ప్రయాసలేంటో చూడాలనుకున్నాను. చూసే ఒక విషయం నాకు అర్థమైంది, వ్యర్థము అని. ఇవన్నీ ఒక గాలిని మూట కడుతున్నట్టు ఉన్నాయన్నాడు. ఎలా ఉన్నాయట? గాలి. ఇప్పుడు మీకు కప్పులు ఇస్తున్నారండి, మంచిగా పాట పాడిన వాళ్ళకు, మంచిగా ప్రశ్నలకు జవాబు చెప్పిన వాళ్ళకు కప్పు ఇచ్చారంటే అర్థం ఉంది. కప్పు ఇవ్వకుండా ఇలాంటి క్లాత్లో గాలి మూట కట్టించారనుకోండి, ఏమంటారు? మా ఊర్లో లేదని చెప్తున్నారా గాలి అని అడుగుతారు, అడగరా? గాలిని మూట కట్టిస్తే అమాయకత్వం. గాలి కొరకు ఇన్ని గంటలు మీరు కూర్చుంటే అమాయకత్వం. ఇది అమాయకత్వం అని మనం అనుకుంటే, ఈ లైఫ్లో కొన్ని విషయాల్లో మనం పరిగెడుతున్నవి కూడా ఎలా ఉన్నాయట? గాలిని మూట కట్టుకోవడానికి పరిగెడుతున్నట్టు ఉన్నాయట. అలాంటి పనులు మనం చేస్తున్నాం. ఆయనే చెప్తున్నాడు ఏ ఏ విషయాల్లో పరిగెడుతున్నాడంటే, 4వ వచనంలో చెప్తున్నాడు చూడండి. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని. ఏంటట? గొప్ప పనులు. సొలొమోను గారు ఏం చేశారు? గొప్ప గొప్ప పనులు. సార్ మీరు ఎందుకు సార్ గొప్ప గొప్ప పనులు చేస్తున్నారంటే, ఆ మజా ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు. గొప్ప పనుల్లో కూడా మజా ఉంటుందండి, ఉండదా? మీకు మన దేశంలో అత్యధిక ధనవంతుడు కుబేరుడు ఉన్నాడు. ఎవరు? అది ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ, రిలయన్స్ ముఖేష్ అంబానీ, వాళ్ళతో పెద్ద ఇల్లు ఉంది ముంబైలో. ప్రపంచంలో అతిపెద్ద నిర్మాణాల్లో లేదా అతిపెద్ద ఇళ్లలో 2వ స్థానం సాధించినది ముఖేష్ అంబానీ గారి ఇల్లు. ఆ ఇంటికి నెల కరెంటు బిల్లు ఎంత తెలుసా? 1,50,000 నెల కరెంటు బిల్లు. ఆ పై 50,000 వస్తే చాలు బతికేద్దాం మనం. 1,50,000 కరెంటు బిల్లు అట. 1,50,000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది. మీరు ఎందుకు సార్ అంత పెద్ద ఇల్లు కట్టుకున్నారంటే చెప్పండి, గొప్పకి. వాళ్ళు ఉండేది తన భార్య, ఆ కొడుకు, లడ్డు కొడుకు ఉంటాడు ఆయన ఈ మధ్య కోళ్ళు వచ్చింది, ఉంటే 4. ఈ 4కి ఎంత పెద్ద ఇల్లు తెలుసా? పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో పెద్ద పెద్ద కబోర్డ్స్ ఉన్నట్టుంటాయి. ఆ కబోర్డ్స్ లో ఏం పెడతారు తెలుసా? ఇలాంటి బహుమానాలు పెట్టరు. ఆ కబోర్డ్స్ లో పెట్టేది ఆడే కార్లు, బెంజ్ కార్లు, జాక్వార్లు, సీపుగా BMWలు. ఇలాంటి కార్లన్నీ ఏదో మన సెల్ఫ్ లో ఎలా అయితే బహుమానాలు పెట్టుకుంటామో, ఒక్కొక్క కారులో ఒక్కొక్క కారు ఎడతారు. సార్ ఇన్ని కార్లు మీకు ఎందుకంటే చెప్పండి, గొప్పకి. నేను అడుగుతున్నాను, ఇంత మెల్లో చైన్ వేసుకున్నాం అనుకోండి అందంగా ఉంటుంది, ఇంత వేసుకుని తిరిగామనుకోండి చెప్పండి, గొప్పకే. ఒకప్పుడు నేను ఇలాగే ప్రసంగం చెప్తుంటే ఒక ఆవిడ అలా లేచి 70 సార్లు లేచి తిరిగేది. ఇలా తిరుగుతుంది ఏంటో అనుకున్నాను. పెళ్లి కూతురు బాగానే కూర్చుంది, పెళ్లి కొడుకు బాగానే కూర్చున్నాడు, ఈవిడ మాత్రం కూర్చోట్లేదు. తర్వాత తెలిసింది ఆవిడ కొత్తగా నెక్లెస్ చేర్చుకుంది. గొప్పకే అంటే గొప్పది చూపించుకుంటారు, అది పని బాటల్లో చూపించుకుంటారు, వస్తువులను బట్టి చూపించుకుంటారు. సొలొమోను కూడా ప్యాలెస్లు కట్టంటారు అబ్బాయిలు అన్నాడు. అవచ్చును అదే కంటిన్యూస్. ఎన్ని గొప్ప గొప్ప ప్యాలెస్లు అంటే రాజగృహాలు, కోటల కట్టలు అన్నీ కట్టించాడట, అన్నీ సంపాదించాడట, ఉద్యానవనాలు వేయించాడట, ఇంకా ఎన్ని చేయించాడు తెలుసా? విచిత్రమైన మాటలు రాయించాడు. ఆయనకి ప్రత్యేకించి ఒక సంగీత బృందాన్ని చుట్టూ పెట్టాడు. మనకు మంచి మూడొస్తే పాటలు యూట్యూబ్లో వింటాం. మనకు బాగా మంచిగా మన వ్యూ బాగుంటే ఇలాంటివి ఎక్కడో దిక్కున మనం ఏ మెమేరుకోట ఏదో దాంట్లో పాటలు వింటాం, అంతేనా? కానీ సొలొమోనుకి మోజొచ్చింది అనుకోండి, ప్రత్యేకమైన ప్రపంచంలో నెంబర్ 1 సంగీతకారులను పిలిచి గాయకుల్ని గాయకురాలను కూర్చోబెట్టి వాడంట్రా అంటాడంట. అంటే ఆయనకి ఇంక ఏది తోస్తే చెప్పండి
గాయకులు ఉన్నారు, గాయకురాలు ఉన్నారు, లైవ్ మ్యూజిక్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నారు, ఉద్యానవనాలు ఉన్నాయి, ప్యాలెస్లు ఉన్నాయి. ఇన్ని ప్యాలెస్లు ఇవన్నీ దేనికంటే అసలు ఎలా ఉంటుందో గొప్పకి కట్టేహన అన్నాడట. గొప్పకి అన్ని కట్టించేశాడు, అన్నీ చేశాడు. ఇన్ని పనులు చేసిన ఆయన మన ఇండియా నుంచి సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్ళారు. నేను ఎందుకు చెప్తున్నాను వినండి. ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు అంటే సుగంధ ద్రవ్యాలు అంటే ఏంటి చెప్పండి. సుగంధ ద్రవ్యాలు అంటే అది అలా ఉంది, కరోనా బ్యాచ్. సుగంధ ద్రవ్యాలంటే ఆలికలు, చెక్కలు. సుగంధ ద్రవ్యాలు స్ప్రేలు కాదు. ఇలాంటి ఐటమ్స్ అన్నిటినీ వాటన్నిటినీ కలిపేసుగా అందులో మీరు ఒకటి చెప్పేది ఆ గంధపు చెక్క. ఇలాంటివన్నీ ఇండియా నుంచి పట్టుకెళ్ళేవారట. ఇండియా నుంచి అవేనా 7 దంతాలు మీరు చదివిన గ్రంథంలో ఉంటుంది, రాజుల గ్రంథంలో ఉంటుంది. 7 దంతాలు కూడా పట్టుకెళ్ళారు. ఇక్కడి నుంచి అవేనా మీరు చదివిన గ్రంథంలో ఉంటుంది, లడ్డుండ్లు కూడా పట్టుకెళ్ళారు. మీరు చదివిన గ్రంథంలో ఆ రాజుల గ్రంథాలు, వృత్తాంతాల గ్రంథాల్లో ఈ సారం అంతా ఉంటుంది. మన ఇండియా నుంచి పూసలు ఎక్కువ ఎగుమతి చేశారు. పూసలు వేసుకునే వారు గుర్తుందా? తెల్ల పూసలు. ఈ పూసలు పారసికులతో బాగా వర్తకం ముందే సొలొమోను గుర్తు ఎక్కువ చేశారు. ఇన్ని తెచ్చి ఇంకా ప్రపంచంలో నెంబర్ 1 బంగారం ఎక్కడుందో ఆ బంగారం ఓడల మీద తెప్పించేశాడట. మన ఇంట్లో చెత్త పేరుకుపోతే ఒక టబ్బులో చెత్త ఎలా వేస్తామో బంగారాన్ని టబ్బుల్లో వేసి అలా పోగొట్టేవాడట. అంత బంగారం తెప్పించాడు. బంగారము, ఎండి, వజ్రాలు, ఆయన అన్ని బంగారమే. ఆయన కూర్చునే సింహాసనం, ఎట్టే మెక్కులు, ఆయన ఎక్కడ తాకితే అక్కడ గోళ్ళు, అన్ని బంగారం. ఇన్ని సంపాదించేటట్టు అన్ని చేసిన తర్వాత ఒకరోజు వయసు అయిపోయింది. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఇన్ని సంపాదించారే, ఇన్ని సంపాదించిన మీరు ఏమి సాధించారు సొలొమోను గారు అంటే, అమ్మయ్యా అనుకునే టయానికి వయసు అయిపోయింది. వయసు అయిపోయినోడికి బంగారం ఇస్తే సుఖం ఉంటుందా చెప్పండి? వయసు అయిపోయిన వారికి రకరకాల ఐటమ్స్ తెచ్చి ముందు పెడితే సుఖం ఉంటుందా? ఇదిగో ఇండియా నుంచి లడ్డుంటలు తెప్పించాం, మరో లడ్డు కావాలంటే తింటాడా చెప్పండి. డాక్టర్ గారు చెప్తారు వయసు అయిపోతే, గుర్తుపెట్టుకుని మన వయసు ఎంత ఇంపార్టెంట్. డాక్టర్ గారు చెప్తారు, వయసు అయిపోయిన పెద్దవారికి చెప్తారు, మీరు బాగా లక్షల రూపాయలు సంపాదించారు. మీ ఏరియాలో, ఈ మలికిపురం కొన్ని ఏరియాలో సెంటు ₹1,00,00,000 రూపాయలు పడిపోయింది ఇటైపు. ఎందుకంటే ఇటైపు అందరి నుంచి కోవైట్లు, ఇజ్రాయెల్ వెళ్ళిపోతే రూపాయలు పడిపోయింది ఇక్కడ. అందుకే సెంటు రేటు హైదరాబాద్లో కూడా లేదు తెలుసా? ₹1,00,00,000 హైదరాబాద్లో కూడా లేదు, ఇక్కడ ఉంది. అంత ఇలా సంపాదించిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇన్ని కోట్లు సంపాదించారు, మరి ఏంటి సార్ మాకు కొంచెం ఈ మధ్య హెల్త్ ఏదో కొంచెం నీరసంగా కనబడుతుందంటే సీరియస్గా చెప్పారట, లడ్డూలు అయితే అన్నారట. చచ్చిపోతావు, షుగర్ అంటారు దాన్ని, బీపీలు, అల్సర్లు, ఏమి సాధించని చెప్పండి అంటే సొలొమోను గారు అన్నారు, ఛీ ఈ లైఫ్లో నేను పరిగెట్టినదంతా టైం వేస్ట్ అయింది, వ్యర్థము వ్యర్థము వ్యర్థం, సమస్తము వ్యర్థం. పైగా ఒక రికార్డు మీరు చదివిన గ్రంథంలో ఉంది, చూడండి ఒకసారి. 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి, ముగించుకుందాం. 11వ అధ్యాయం మొదటి వచనం నుండి. మోయాబీలు, ఎదోమీలు, అమోనీలు, సిదోనీలు, హిత్తీలు అని చెబుతూ వచ్చి 2వ వచనంలో కామాతురాత గలవాడై అనేక మంది పైవచనంలో పరాస్త్రీలను అలా ఉంచాడట. ఫరో యొక్క కూతుర్ను కూడా చేసుకున్నాడట. అంటే ఫరో కూతురు అంటే మీకు ఎలా ఉందో తెలియదు, కానీ ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ గారు అమ్మాయిని చేసుకున్నాడంటే ఎలా ఉంటుందండి? మీకు అర్థమైంది? అమెరికా ప్రెసిడెంట్ ఉంది, కానీ పంచాయతీ ప్రెసిడెంట్ గారు అమ్మాయిని చేసుకుంటే ఆగుతామను? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. పంచాయతీ ప్రెసిడెంట్ గారు అమ్మాయి అంటే మా సంబంధం అంటే ఆగుతామమ్మా? మా ప్రెసిడెంట్ పంచాయతీ ప్రెసిడెంట్ అయితేనే ఆగమ్మ, ఎమ్మెల్యే అయితేనే ఆగం, ఎంపీ అయితేనే ఆగం. అలాంటిది ఈయన చేసుకున్న సంబంధాలన్నీ ఎలాంటివో తెలుసా? అమెరికా ప్రెసిడెంట్
కూతురు ఎలా ఉంటుందో అలాంటి కూతురుని చేసుకున్నాడు. ఫరో కూతురు, అదే అడ్రస్ ఇస్తున్నాడు. ఫరో కూతుర్ని చేసుకోవడమే కాదు, చాలా మందిని ఆ రాజు దర్బార్లో అలా ఉంచండి అనేవాడు. అలా ఉంచండి. అంతేనా? ఇంకా చెప్తున్నాడు చూడండి, అతనికి 700 మంది. ఎవరట సంబంధాలు? మామూలు సంబంధాలు కదట. ఆయనకి వచ్చిన సంబంధాలు ఎవరు? అందరూ రాజకుమార్తెలు. నేను ఒక మాట అడుగుతున్నా అండి, రాజకుమార్తె వద్దు కానీ వస్తూ మనకు ఒక 50 లక్షలు తెచ్చేది వచ్చింది అనుకోండి, మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక 50 లక్షలు తెచ్చేది మనకి భార్యగా వస్తుందంటే ఆగుతామా? మన కళ్ళు ఇక్కడ ఉండవు, చెప్పండి, ఇక్కడ పోతే. ఎందుకంటే ఒక్కసారి మన లైఫ్ టర్న్ అయిపోతుంది. ఈ వచ్చే ఆవిడ 50 లక్షలు 20 లక్షలు 100 లక్షలుగా తెచ్చేది ఏకంగా వాడలో బంగారం లోడ్ వేసుకొచ్చేసేవారట. వాడంత బంగారం, అంత బంగారం, అన్ని వజ్రాలు, ఇలాంటి వారిని ఎందరినో చేసుకున్నాడు. 700 మంది రాజకుమార్తెల్ని, 300 మంది ఉపపత్తులు. ఉపపత్తులు అంటే అలా అఫీషియల్, చెప్పండి, ఇలా అఫీషియల్. అధికారిక భార్యలు 700, అధికారికం కాని భార్యలే, కానీ భార్యలు కాని భార్య వాళ్ళు 300. మరి వాళ్ళని వెయిటింగ్లో ఉంచారు. వాళ్ళు జస్ట్ వెయిటింగ్, ఎంటర్టైన్మెంట్ అలా ఉంచండి. అంటే ఇంతమందిని చేసుకుని ఇలా చేశారే. ఇన్ని చేసిన తర్వాత ఒక లింక్ పెట్టాడు చూడండి, ఇంతమంది భార్యలు ఉన్నాక 4వ వచనంలో సొలొమోను వృద్ధుడైపోయాడట. ఏమైపోయాడు? సొలొమోను వృద్ధుడైపోయాడు. ఇప్పుడు నా మాట మీకు అర్థమవుతుందో లేదో? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు, వాడలు మోసుకొచ్చినంత బంగారము, వైడ్యూర్యము, రాజ్యము, పరిపాలన, విస్తారమైన ఎకరాలు, ప్యాలెస్లు, ఉద్యానవనాలు, సంగీతకారులు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయనలో ఏం లేదు తెలుసా? వయసు లేదు. వయసు అయిపోయింది. అన్నీ ఉన్నాయి కానీ అన్నీ ఉన్నా వయసు లేదు. వయసు అయిపోయింది. ఇప్పుడు వయసు అయిపోయిన ఈయన ఏం చేయగలడు? ఏం చేస్తాడు? మూలుగుతాడు. అలా మూలుగుతూ రాసిన గ్రంథమే చెప్పండి, ప్రసంగి గ్రంథం, అనుభవాల గ్రంథం. మూలుగుతూ రాశాడు. ఏమని మూలుగాడు? ఇదిగో నేను అన్నీ చూశాను, అన్నీ చేశాను. వయసు అయిపోయిన తర్వాత నా మంచం మీద పదే నాకు జ్ఞాపకం వస్తుంది, వ్యర్థమైన పరుగులు తీశాను. వయసు అయిపోయింది, వ్యర్థమైన పరుగులు తీశాను. నాలాంటి పరుగులు యవ్వన వయసులారా, లేత ప్రాయంలో ఉన్నవారులారా, నడు వయసులో ఉన్నవారులారా, నేను పరిగెట్టిన మార్గాల్లోనికి మీరు వెళ్ళి మీ జీవితాన్ని వ్యర్థము చేయకండి అని చెప్పడానికి రాశాను. చాలా మంది యవ్వనస్తులు గారే అలా ఉండకరా, అలా తిరగరా, అదంతా వేస్ట్ అంటే ఆడు అన్నాడు తిరిగేసి, వెళ్తే కదా తెలిసి వచ్చేది వేస్ట్ కదా, చూస్తే కదా తెలిసి వచ్చేది వేస్టే కదా అని. నువ్వు నేను చూడకముందే ఆల్రెడీ ప్రపంచంలో ఒకడు వెళ్ళొచ్చేసాడు. ఎవరాయన? సొలొమోను గారు. స్త్రీతో సహవాసం ఎలా ఉంటుందో ఆయనకు తెలిసినందుకు ఎవరికి తెలియదు. వెళ్ళొచ్చాడు, వెళ్ళొద్దు అన్నాడు. డబ్బుతో ఎలా ఉంటుందో చూసొచ్చాడు, వెళ్ళొద్దు అన్నాడు. బంగారం మోస ఎలా ఉంటుందో చూసొచ్చాడు, దాని జోలికి పోవద్దు అన్నాడు. కోటలు, బిల్డింగులు, ఈ నిర్మాణాల విషయంలో ఆ గొప్ప పనులని మురిసిపోకండి, వాటి జోలికి వెళ్ళకండి, మీ లైఫ్ అంతా వేస్ట్ అవుతుంది, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండండి అన్నాడు. స్త్రీ సహవాసం, సంపాదన, సంసారం ఇవన్నీ సాధించాక ఆయనకి వయసు అయిపోయింది, బాధపడ్డాడు. చుట్టూ ఇంత ఉండి అనుభవించడానికి ఆరోగ్యం, వయసు లేనప్పుడు బాధ రాదండి. మీకు మాట చెప్తాను, మనడోరుకు అనేవారు ఈ కరోనా మహమ్మారి, మనోడుకు అనేవారు ఆ కరోనా టైంలో చచ్చిపోతున్నారట, కరోనా వచ్చి చచ్చిపోతున్నారట. అంటే మరి ఏం చేయాలట అని అడిగారు పబ్లిక్. ఏం చేయడం ఏంటి? ఏం చేయండి అన్నారు. ఏంటవి? వ్యాక్సిన్, ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, థర్డ్ డోస్, పోస్ట్ డోస్ తెగేశారు. ఇందాక అన్న అంటున్నాడు రికమెండేషన్ చేయించుకోవడం. మరి ఏం చేశారు? సావుకోరు సల్లగా చెప్పినట్టు ఇప్పుడు చెప్తున్నారు. ఏమని చెప్పినా వ్యాక్సిన్లు వేసుకున్నందుకే చచ్చిపోతున్నారట. అది నీకు అర్థమైందో లేదు? అంతకు ముందు వేయించుకోకపోతే చచ్చిపోతా అన్నారు, ఇప్పుడు మొత్తం మీద చచ్చిపోతాం. నీకు అర్థమైందా? వేయించుకున్నా చనిపోతాం, వేయించుకోకపోయినా మొత్తం మీద మనం పలకరించేదేంటి చెప్పండి. నేను మళ్ళీ అడుగుతున్నాను, చచ్చిపోయే ముందు ఒక మగాడికి గుర్తొచ్చే విషయాలు ఏంటి చెప్పండి?
డబ్బులు గుర్తురావు, వాడు సంపాదించిన ఎకరాల గుర్తురావు. వాడు చచ్చిపోయే ముందు వాడు గుర్తొచ్చేది ఒకే ఒక్కటి, నేను చచ్చిపోతే నా భార్య ఏమైపోతుంది, నేను చనిపోతే రేపొద్దున నా పిల్లలు ఏమైపోతారు, ఇదే అంటే తినేస్తుంది. నేను అడుగుతున్నాను, ఇప్పుడు మనం చచ్చిపోయే ముందు నా భార్య ఏమైపోతుందని ఒక భార్య కొరకు ఎంత ఫీల్ అయిపోతే, ఇప్పుడు పాయింట్ అర్థం అవ్వాలి మీకు. ఒక భార్య కొరకు ఎంత మూలిగితే ఈయనకి ఏకంగా ఎంతమంది అట, 1000 మంది ఎలా మూలుగుతాడు చెప్పండి. మామూలుగా మూలగలేదు, మూలుగు పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు చెప్పండి, ప్రసంగి. మూలుగుతూ రాశాడు. వేస్ట్. ఈ భూమి మీద సమస్త కార్యాలు వ్యర్థం. ఆ వ్యర్థమైన ప్రయత్నాలు పరిగెడితే మిగిలేది గాలి మూట. అందుకే యవ్వనుడా జాగ్రత్త. ఆ వయసు దాటొచ్చి చెబుతున్నాను జాగ్రత్త అంటున్నాడు ఆయన. ఆ వయసు దాటొచ్చి చెప్తున్నాను జాగ్రత్త అంటున్నాడు. ఇదిగో నీ హృదయం కోరిందల్లా చేయకెందుకంటే గాలే మిగులుతుంది. నీ కోరిక ఇష్టం చెప్పున పరిగెట్టుకో, గాలే మిగులుతుంది. చివరికి ఆ గాలిలో నువ్వేం సాధించావు అర్థమవుతుంది, కానీ దేవుని దగ్గర మాత్రం పనిష్మెంట్ సాధిస్తావు. జాగ్రత్త, అటు జోలికి పోక. ఫోన్లు వాడండి, కానీ ఎంతవరకు వాడాలి అంతవరకే వాడండి. వస్తువులు వాడండి ఎంతవరకు, ఏదైనా పరుగులు తిరిగి, కానీ ఆ పరుగులు ఎంతవరకు నీ జీవితానికి శ్రేయస్కరమో చూసి పరిగెట్టండి అంటున్నాడు. ఏం చేయాలంటే సూర్యుని కింద వ్యర్థము 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 వ్యర్థం అన్నాడు. అర్థం ఏమీ లేదా అని అడిగితే ఉందన్నాడు ఆయన. ఏముందయ్యా అని అడిగితే, నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, నీ లైఫ్ పర్పస్ నీకు అర్థమవుతుంది. నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, నీ లైఫ్ అంటే అర్థమైపోతుంది. నీ జీవితం ఎందుకు పుట్టావో నీకు అర్థమవుతుంది, దేని కొరకు పరిగెట్టాలి నీకు అర్థమవుతుంది. నీ టైం ట్రావెల్ అంతా ఎక్కడ నడవాలి నీకు అర్థమవుతుంది. జ్ఞాని అర్థవంతమైన మాటలు చెప్పి ప్రపంచానికి ముగించేసాడు పుస్తకం. ఏమంటాడు తెలుసా? ఒకసారి చూడండి, ముగించుకుందాం. ఒకసారి చూడండి ప్రసంగి గ్రంథం చివరి వచనం చూడండి ఒకసారి. చివరి అధ్యాయం చివరి వచనం. గూఢమైన ప్రతి అంశాన్ని గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ఇది గుర్తుపెట్టుకుని బతకాలండి మనం. రేపొద్దున్న దేవుడు మన కొరకు దాసుంచింది ఏంటంటే, నువ్వు చేసిన మంచి అయినా చెడు. లేదండి నాకు అప్పుడు అలా తెలియలేదండి, నాకు తెలియక అలా జరిగిపోయిందండి అని అంటే గుర్తుపెట్టుకో, నీకు తెలియదని అంటావని ఇంత రాసి ఉంచాడు నీకు. అక్కడికి వెళితే కానీ ఎలా ఉంటుందని నాకు తెలియదంటే, వెళితే ఉంటే ఎలా ఉంటుందో చూసొచ్చినోడు చెప్పాడు, అయినా తెలీదా? నేను మాట్లాడతాను చెప్పండి. రోడ్డుకి ఎడం వైపుగానే వెళ్ళాలని నాకు తెలియదండి, కుడివైపుగా వెళ్ళడం తప్పు అని నాకు అర్థం కాలేదండి, అలా వచ్చేసానంటే అవునా చిట్టుకన్నా అంటారా పోలీసులు? నీకు తెలిసినా తెలియకపోయినా రూలే గుర్తెట్టు. ఆటో డ్రైవర్లు మీ తల్లిదండ్రులు కానీ చుట్టాలు ఎవరైనా ఉంటే అడగండి. ఆటోల్లో అప్పుడప్పుడు ఈ ప్రయాణికులు బ్యాగులు మర్చిపోయి వెళ్ళిపోతారు. ఆ బ్యాగులు మర్చిపోయి వెళ్ళిపోయినప్పుడు ఈ ఆటో డ్రైవర్ గారు ఏం చేయాలంటే, సరాసరి పట్టుకెళ్ళి బ్యాగ్ వదిలేశారు సరే పోలీస్ స్టేషన్కి అప్పగించాలి. అలా అప్పగించకుండా ఇంటికి తెచ్చి ఇంట్లో పెట్టి, ఆ బ్యాగ్ని ఇంట్లో పెట్టిన తర్వాత కొన్ని రోజులకి ఎంక్వైరీలో పలానా వాడి ఇంట్లో ఉందని తెలిస్తే ఏమంటారు? సార్ అలా ఇంటికి కట్టుకెళ్ళాలని నాకు తెలియదంటే మక్కిలు ఎరగొట్టేస్తారు. ఇంటికి కట్టుకెళ్ళకూడదు, పరాయి వస్తువు గుర్తుపెట్టుకో. అలా పట్టుకెళ్ళని నాకు తెలియదండి, దానికి ఒక ఆర్టికల్ ఉంది, దానికి ఒక సెక్షన్ ఉంది, దానికి ఇలాంటి ఫీన్లు కూడా ఒకటి ఉందని నాకు తెలియకపోతే ఊరుకోరు. మాట చెప్పనా, మనం వేసే ప్రతి అడుగులో, మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో, మనం మాట్లాడే ప్రతి మాటలో మనకు తెలియకుండానే ఒక చట్టం కింద బతుకుతున్నాం. గుర్తుపెట్టుకోండి, అది మనం రాసుకున్న చట్టాలు. మనకు తెలియకుండానే ఒక చట్టం కింద మనం బ్రతికితే, మీకు తెలిసినా తెలియకపోయినా గుర్తుపెట్టుకో, దేవుడు అనే చట్టం కిందే బతుకుతున్నాం. ఆయన అడుగుతాడు, నీకు లేత వయసు ఇచ్చాను ఏం చేసావురా అని అడిగితే, పైకేసి తిరిగాను ప్రభువా అంటే ఏమంటాడు చెప్పు? నీకు నీ బైక్కి జమ చేస్తాడు. గుర్తెట్టుకో. నీకు లేత వయసు ఇచ్చాను తల్లి ఏం చేసావమ్మా అని అడిగితే, అంటే బ్యూటీ కోర్స్ మీద టైం అంతా అయిపోయిందండి అంటే ఏమంటాడు చెప్పండి? ఊరుకుంటాడు ఆయన. నీకు
హెల్దీ ఫిట్నెస్ ఇచ్చి, నీకు మంచి థాట్స్ ఇచ్చి, చదువుకునే స్థితిగతులు నీకు ఇచ్చి, ఇవన్నీ ఇస్తే నువ్వు ఎవరి కోసం చదివావమ్మా, ఏం చేసావు అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? ఆయన అడుగుతాడా అంటే అడుగుతాడు. జీవితం ఇచ్చి, జీవాన్నిచ్చి, బతుకునిచ్చి, నీకు నాకు తల్లిదండ్రులనిచ్చి, ఈ రోజు నేను ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టి నీకు ఈ ఆలనా పాలన చూస్తున్న ఆయన అడుగుడు? ఖచ్చితంగా అడుగుతాడు. ఇచ్చినదంతా ఏం చేస్తావు? ఖచ్చితంగా అడుగుతాడు. అందుకే సొలొమోను కన్నా ఇంకా అర్థవంతమైన ఒక మాట నేను చెప్తాను. లూకా సువార్త ముగించేసుకుంటాను, మీకు చాలా టైం అవసరం. లూకా సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 11వ అధ్యాయం 31వ వచనం చూడండి. దక్షిణ దేశపు రాణి విమర్శకాలము ఈ తరము వారితో కూడా లేచి ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడెక్కడ ఉన్నాడు? ఎవరైనా సొలొమోను గైడ్ లైన్స్ ఏమో నిన్ను గైడ్ చేయకపోవచ్చేమో కానీ సొలొమోను కన్నా గొప్ప గైడ్ లైన్స్, రోల్ మోడల్ ఉన్నారట మనకి. ఎవరు చెప్పారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను మాట్లాడుతున్నాను, నిజంగానే ఆయన సొలొమోను కన్నా గొప్పవాడంటే చాలా గొప్పవాడండి. సొలొమోను జడ్జిమెంట్లు ఎప్పుడని మీరు చూసారా? సొలొమోను జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఇద్దరు తల్లులు ఒక పిల్లని చంపేస్తారు. అందులో ఒక ఆవిడ నిద్రపోయి ఆడి మీద కాలేజ్ చంపేసిందంట. ఎంత నిద్రమోహందో చూడండి. మరొక ఆవిడ నిద్రపోతే పిల్లని అట్టుకెళ్ళిపోతే లేగలేదంట. ఈవిడ ఎంత నిద్రమోహందో చూడండి. ఇద్దరు నిద్రమోకాలే, ఎవరు బెస్ట్ ఏం కాదు. ఆవిడ నిద్ర చంపేసింది, ఈవిడ నిద్రపోయి పోగొట్టేసింది పిల్లోడు. ఇద్దరు నిద్రమోకాలే కదండి. వీళ్ళిద్దరికే జడ్జిమెంట్ ఏమన్నారు? సొలొమోను గారు తీసుకొచ్చి, ఇదిగో ఇందులో ఒక ఒరిజినల్ తల్లి ఉంది, ఒక డూప్లికేట్ ఉంది, ఇద్దరే యాక్టింగ్ చేస్తున్నారు, ఎవరు తెలియట్లేదు, ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అంటే ఈయన ఆ రోజుల్లో యుక్తిగా ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు. నరికేసి ఆడుకో మొక్క ఈడుకో మొక్క ఇచ్చాడు అన్నారు. అప్పుడు ఒరిజినల్ తల్లి ఏమందంటే, ఒరిజినల్ తల్లికి ఆ లవ్ ఉంటుందిగా, ఆవిడేమందంటే నా దగ్గర లేకపోయినా పర్లేదు కానీ బిడ్డ ఎక్కడ బతుకున్నా చాలు, నాకేం వద్దండి ఆవిడకి ఇచ్చేయండి అంది. ఒరిజినల్ తల్లి కానీ డూప్లికేట్ ఏమన్నా నరికేయండి, ఆ పై మొక్క ఆవిడకి ఇచ్చాడు, కింద మొక్క నాకు ఇచ్చేయండి. అది డూప్లికేట్, ఇది తెలిసిపోయింది. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు సొలొమోను కన్నా గొప్పవాడు ఎవరండి? ఈయన దగ్గరికి వస్తే జడ్జిమెంట్ ఎలా ఇస్తారు చెప్పనా? బిడ్డను నరకమని అంటూ బిడ్డను ఏకంగా లేపి బతికించి తలిగిచ్చేస్తాడు. అందుకే సొలొమోను కన్నా గొప్పవాడు. సొలొమోను కన్నా గొప్పవాడు ఎలా అవుతాడంటే, ఈయన మొక్కలు నరకమంటూ ఈయన ఏకంగా చచ్చిన బిడ్డనే చెప్పండి బతికించేస్తాడు. అది సొలొమోను కన్నా గొప్పవాడు. ఈయన సొలొమోను కన్నా ఇంకా ఎంత గొప్పవాడు తెలుసా? సొలొమోను మరణం తర్వాత ఏం జరుగుతుందో ఎవడు ఎరుక అన్నాడు. ఈయన మరణం తర్వాత ఎన్ని లోకాలు ఉన్నాయో ఏం జరుగుతాయో చెప్పేశాడు. సొలొమోను కన్నా గొప్పవాడు. ఆయన స్త్రీలతో తిరిగి ఇది తప్పుడు జీవితం అన్నాడు. పాడైపోయిన స్త్రీని కూడా చూసి అమ్మా అని పిలిచిన గొప్ప వ్యక్తి ఈ తరపు మనకి మాదిరైన సొలొమోను, ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన మనకి మాదిరి నుంచి వెళ్ళిపోయాడు. ఒక మాట నేను చెప్పనా, ఆయన కూడా మనలాంటి గుర్తుపెట్టుకొని యంగేజ్లోనే ఈ భూమి మీద బతికాడు. మనలాంటి యంగేజ్లోనే వాళ్ళ ఇల్లు ఎప్పుడైనా మీరు జాగ్రఫికల్గా చూడండి, ఆ గూగుల్లో పాడు విషయాలు చూడకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడ బ్రతికారో జాగ్రఫికల్ ఎవిడెన్స్ అడగండి. ఆయన బ్రతికిన ఇల్లు ఎంత ఉంటుందో తెలుసు. ఇదిగో ఈ డయాస్ ఎంత ఉందో, ఈ డయాస్ మీద ఇదే, ఈ రో ఎంత అవుతుందో, ఈ డయాస్ మీద ఎంత గది అయితే ఉంటుందో అంత గది, ఒక రాతిని తవ్వితే ఎంత గది ఉంటుందో అడుక్కి, ఆ రాతి గదులు ఆ ఖాళీలో ఉండేవారండి. ఎవరు ఉండేవారు చెప్పిన? అందులోనే మరియమ్మ, అందులోనే యోసేపు, అందులోనే తమ్ముళ్ళు, అందులోనే చెల్లెళ్ళు, అందులోనే వారు మేపుకునే గొర్రె పిల్లలు, వీళ్ళందరూ ఒకే గదిలో ఉండేవారండి. ఆ గదిలోని యేసుక్రీస్తు వారు ఉన్నాడు. నేను అనుకుంటానండి, మనకన్నా పేదరికంలో బతికడు ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. మనకన్నా పేదరికంలో బతికాడు. బతికిన ఆయన 30 సంవత్సరాలు బతికితే కనీసం ఆయన తలవార్చడానికి చోటు కాదు కదా. నేను మాట్లాడుతున్నాను, ఆయన ఎవరైనా మాటల చేత కాని మాట సొంతోలంటే పక్కకు పోయి ఆయన బాధపడడానికి ఆయనకు సొంతంగా రూమ్ కూడా లేదంట. ఈరోజు మన అమ్మ ఏదన్నా అంటే మనకి సెపరేట్ గదులు లేవండి పక్క పోవడానికి. మన నాన్న ఏమనంటే మనకి స్పెషల్గా మనకి ప్రైవేట్ ప్లేసులు లేవు, మనకి ప్రభువుకి లేదట. ఎందుకంటే ఆయన ఒకే ఒక్క రూమ్లో ఉంటాడు. ఆ రూమ్లోనే అమ్మలు,
అమ్మ ఆ రూమ్లోనే, నాన్న కానీ నాన్న ఆ రూమ్లోనే, ఆ తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళందరూ కలిసి ఆయన ఏమన్నారు తెలుసా? మా అన్నయ్యకి మతి లేదన్న. మార్క్స్ సువార్త ఉంటుంది, మా వాడు మతి చలించి ప్రవర్తిస్తున్నట్టు యేసుక్రీస్తు వారికి మెంటలు వచ్చిందన్నారండి. దాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తుల మధ్య వారిని అర్థం చేసుకుని బతికాడు. అందుకే ఆయన మనకు మాదిరి. మీ అమ్మగారు, నేను అడుగుతున్నాను, మీ అమ్మగారు నిన్ను అర్థం చేసుకోవడం కాదు, చెప్పు, నువ్వే మీ అమ్మని అర్థం చేసుకోవాలి. మీ నాన్నగారు నిన్ను అర్థం చేసుకోవడం కాదు, నీకు మెచ్యూరిటీ, నీకు చదువులో జ్ఞానం వస్తే మీ నాన్నగారు నువ్వే అర్థం చేసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనకన్నా జ్ఞానంలో తక్కువైన మరియమ్మని, యోసేపుని అర్థం చేసుకుని లోబడి బతికాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 30 సంవత్సరాలు. 33 వద్దు, 30 సంవత్సరాలు. ఆ 30 సంవత్సరాల యోర్దాను నది ఒడ్డుకొచ్చి బాప్టిజం తీసుకుంటే పరలోకమందున్న తండ్రి మురిసిపోయి అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించు. ఏం చేసాడని ఆనందించినప్పటికీ ఏం చేయలేదు ఆయన. 3.5 సంవత్సరాలు ఉంది వర్క్ అంతా. ఆ 3.5 సంవత్సరాలు ఇంకా ఏమీ చేయలేదు. ఈ 30 ఏళ్ళలో ఏం చేశాడని ఏమీ చేయలా. ఆయన చేసింది ఒకటి ఆయన ఇంట్లో ఉంటాడు. 2 ఆయన బయటికి వెళితే తండ్రి కాని తండ్రి అయిన యోసేపు దగ్గర రంపం పొట్టులో పనిచేశాడు. యేసుప్రభు పనిచేసాడంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా? తండ్రి కాని తండ్రికి లోబడి ఆ రంప పొట్లో, ఆ వడ్రంగి కొట్లో పనిచేశాడు. 2ది ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూస్తే 2 స్థలాల్లో నచ్చాడట. ఆ 2 స్థలాలు ఏంటి చెప్పండి? ఇంట్లో, బయట కొట్లో. ఇప్పుడు మనం కూడా ఈ 2 స్థలాల్లో ఉంటాం. ఒకటి ఇంట్లో, చెప్పండి, పోతే బయటికి. ఈ 2ట్లో దేవుడు మనం చూస్తాడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తావో చూస్తాడు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తావో చూస్తాడు. అది చూసే అంటాడు, ఈడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను అని నన్ను నిన్ను గూర్చి కూడా అనాలి. ఈ కుమార్తె నా ప్రియ కుమార్తె, ఈ కుమార్తెను బట్టి నేను ఆనందిస్తున్నాను అనాలి. అలా అంటాడు ఆయన. అలా అంటే అప్పుడు మనకు వచ్చి ఒక సర్టిఫికెట్ ఏంటో తెలుసా? ఇదిగో, సూర్యుని కింద ఏదైనా వ్యర్థమైపోద్దేమో కానీ ప్రభు కొడుకు ప్రయాసపడిన ప్రయాస, చెప్పండి, వ్యర్థము కాదు. అది కొరింథీ పత్రికలో ఉంటుంది. అన్ని వ్యర్థమన్న సొలొమోనుకి ఒక అర్థం ఉందని క్రొత్త నిబంధన చెప్తుంది. అర్థం ఏంటో తెలుసా? ప్రభువునందు ప్రయాస. మీరు ఎందుకు సినిమాలు చూడరా అని అడిగితే మనం చెప్పాలి, మేము ట్రూ క్రిస్టియన్స్ రా, మేము చూడమరా అని చెప్పాలి. అదే అర్థం. మీరెందుకు మాలాగా ఎక్కడ పడితే అక్కడ తిరగర్రా అని అడిగితే మీరు చెప్పాలి, మేము తిరగంరా, మేము యేసయ్య బిడ్డలం అని చెప్పాలి. మీరు ఇన్నిటిని, ఇంత శ్రమని మీరు ఎలా ఓడ్చుకుంటున్నారా అంటే ఇది అర్థవంతమైన శ్రమరా, ఇది సూర్యుని కింద మా ప్రభు కొరకు ప్రయాసరా అని చెప్పాలి. మాకు ఎన్నో చేయడానికి మాకు స్వతంత్రం ఉందరా, మేము చేయం. ఎందుకంటే మా దేవుడు ఒకరోజు మమ్మల్ని లెక్క అడుగుతాడు. ఇది సొలొమోను నేర్పిస్తున్న, చెప్పండి, పాఠం. ఇది కాకుండా మీరు ఏది చేసినా సమస్తము, చెప్పండి. ఇన్ని రోజులు, ఈ నెల రోజుల్లో మీరు ఎక్కడెక్కడ టైం గడిపారు నాకు తెలియదు, కానీ ఆ టైం లెక్కల్లోకి వస్తుంది లేదు నాకు తెలియదు, కానీ దేవుడు మీకు బహుమానాలు ఇవ్వాలనుకుంటే ఈరోజు స్పెండ్ చేశారు సరే, ఈ టైం అని ఖచ్చితంగా మీకు బహుమానాలు ఇస్తాడు. ఆ రోజు చనిపోయిన తర్వాత పలానా రోజు, పలానా టైం, పలానా 10వ తారీఖున, పలానా దిక్కున, పలానా టైం అంతా నువ్వు వెచ్చించావు, పాడావు, కీర్తించావు, స్తుతించావు, ప్రశ్నలకు జవాబులకు ఆన్సర్ చేస్తావు, బలా అని ఆ రోజు ఈ డేట్ గుర్తు చేస్తారు. గుర్తుపెట్టుకో, మన లైఫ్లో గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయంటే ప్రభు కొరకు పండుగ మాత్రమే. మనకు గుర్తుండిపోయే ఏమైనా ఉన్నాయంటే చచ్చే ముందు మంచం మీద మూలుగులు మాత్రమే. గుర్తుపెట్టుకో, మూలుగుల ప్రభు కొరకు జ్ఞాపకం.